Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అక్టోబర్ 5వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మొదటి రాజులు 8వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను వైభవంగా దేవుని ఆలయం కట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని యొక్క మహిమతో ఆ దేవాలయం నిండుకున్నది. దానిలో 5 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు తెలుసుకుంటే అది మన మినిస్ట్రీకి చాలా మేలు. లేకపోతే చాలా తప్పులు చేస్తాం. కాబట్టి సొలొమోను ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైన సత్యాలను గమనిస్తే మేలు అని దీనికి హెడ్డింగ్ ఇవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. యెరూషలేములోని దేవాలయమును ప్రతిష్ఠించుచు ప్రశ్నించేటువంటి సందర్భంలో సొలొమోను చేసిన ప్రార్థన మొదటి రాజులు 8వ అధ్యాయంలో ఉంటుంది. రక్షణ చరిత్ర కాలంలో దానికి ముందు వెనుక అంటే ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఆ ప్రార్థనలో ఆ సమయానికి ముందు ఆ సమయానికి తర్వాత పొత్తున్నట్లుగా మనం గమనించాలి. దేనిలో? రక్షణ చరిత్ర కాలంలో. మొదటిది ప్రత్యక్ష గుడారపు పోలికలో ప్రత్యక్ష గుడారం మరి 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కదా. ఆ ప్రత్యక్ష గుడారం ఏ పోలికలో కట్టాలో దేవుడు మోషేకు డీటెయిల్డ్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అదే పోలికలో బేసికల్గా అదే పోలికలో ఈ దేవాలయం కూడా కట్టబడింది. అదే పోలికలో అదే నిష్పత్తిలో అదే కొలతలతో దేవాలయం నిష్పత్తిలోనున్న కొలతలతో ఓకే ఆ ప్రపోర్షనేట్గా అన్నమాట కట్టబడినది. ఈ విధంగా మోషే నిబంధన ద్వారా నియమింపబడిన ఆచారములు మోషే ద్వారా చిహ్న రూపంలోనున్న దేవుడు నియమించిన విలువంతయు ఓకే అంటే ప్రత్యక్ష గుడారపు విలువంతా కూడాను దేవాలయంలో కొనసాగింది. ఏమేంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మందసం ఆ పెట్టి కదా. మరి పెట్టిలో ఉన్నటువంటి ఆ 3 వస్తువులు ఈ ప్ర ఈ మన్నా పాత్ర 10 ఆజ్ఞలు అహరోను కర్ర చిగురించినటువంటి అహరోను కర్ర దానిలో ఉన్నాయి. ఆ మందసంలో ఆ పెట్టిలో ఆ మందసం ప్రతిష్ఠితమైన రొట్టెల బల్ల 12 రొట్టెలు ఉంటాయి కదా. షో బ్రెడ్ అంటారు. ఒక్కొక్క గోత్రానికి ప్రతినిధిగా ఆ రొట్టెలు ఉంటాయి అన్నమాట. అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మందసం పైన కెరూబులు మున్నగునవి ఓకే ఆ విలువలన్నీ కూడాను ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి రీతిగా ఈ దేవాలయంలో కూడా ఉన్నవి. మరింత ఆశ్చర్యమును కలిగించే ఒక విషయం ఏంటి అనంటే నిబంధన మందసము క్రొత్త స్థలమునకు తేబడినప్పుడు యాజకులు వదిలి వెళ్ళిన తరువాత మేఘ రూపములో ప్రత్యక్ష గుడారమును కమ్మిన దేవుని సన్నిధి అదే తీరులో దేవాలయం కూడా ఆవరించినది అని మనం గ్రహించాలి. అంటే దానికి దీనికి కనెక్షన్ ఉన్నది అని. దేవుడు
ఈ దేవాలయమును ఆమోదించుటే గాక దేవుని ప్రణాళిక కొనసాగుతున్న పరిస్థితుల్లో నూతనంగా ఒక ముందడుగు వేయబడింది. అంటే ప్రత్యక్ష గుడారానికి కొంచెం ఇక ఇది దేవాలయం కొంచెం ముందు వేయబడింది దేవుని యొక్క ప్రణాళికలో. మరలా చదువుతాను. దేవుడు దేవాలయమును ఆమోదించే ఆ! ఆమోదించుటే గాక దేవుని ప్రణాళిక కొనసాగుతున్న పరిస్థితుల్లో నూతనంగా ఇంకొక ముందడుగు వేసినట్టుగా ఉంటది. ప్రత్యక్ష గుడారము సాంకేత సూచనల సూచనలు ఉంటాయి గదా! మరి సింబాలికల్‌గా ఉంటాయి. దానిలో ఉన్నటువంటి రంగులు గానీ, మరి రొట్టెలు గానీ, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా గూడాను మరి ఆహ్, అతి పరిశుద్ధ స్థలం చచ్చౌకగా ఉంటది. అంటే క్యూబ్‌లాగా ఎత్తు, పొడుగు, వెడల్పు అన్నీ ఒకే విధంగా ఉంటది. ఆ విధంగా అవన్నీ గూడాను సాంకేతికంగా ఉండేటువంటి సూచనలు. సింబాలికల్‌గా ఉండేటువంటి దానిలో ఒక ఒక లోతైనటువంటి అర్థం ఉన్నదన్నమాట. అదే విధంగా ఈ దేవాలయంలో కూడా ఆ యొక్క సింబల్ కొనసాగుతుంది. ఈ నిర్ణయము ఇంకా కొనసాగుతున్నప్పటికీ అంటే ఈ ప్రత్యక్ష గుడారం పోలికను బట్టి ఆ విలువలు దేవాలయంలో ఉన్నప్పటికీ, అది కొనసాగుతున్నప్పటికీ కొంచెం డిఫరెన్స్ గూడా ఉన్నది. ప్రత్యక్ష గుడారానికి, దేవాలయానికి. ఏంటి? ఈ నిర్మాణము అంటే దేవాలయ నిర్మాణం పయనించేది కాదు. ఇది ప్రత్యక్ష గుడారంలాగా మరి వాళ్ళు ఎక్కడ క్యాంప్‌కెళ్తా ఉంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం వాళ్ళు పయనించినప్పుడు ప్రత్యక్ష గూడా పయనిస్తది. వాళ్ళు తిష్ట వేసినప్పుడు, క్యాంప్ చేసినప్పుడు అక్కడ ఆగుద్ది. ఓకే. అట్లాంటిది గాదు ఈ దేవాలయ నిర్మాణం. ఇది స్థిరంగా ఉండేది. సంచరించే సంవత్సరాలతో పాటు న్యాయాధిపతుల అనిశ్చయిత సంవత్సరాలు. అనిశ్చయత అంటే అసలు వాళ్ళ యొక్క వాళ్ళకి స్థిరత్వం లేదు. న్యాయాధిపతుల కాలంలో మనం చూసాం. ఆ నిశ్చయిత సంవత్సరాలు ఇక అవి ముగిసినవి. సంచరించే సంవత్సరాలు 40 సంవత్సరాలు అవి ముగిసినవి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నెమ్మది, స్థిరత్వం వచ్చింది. ఘనమైన భవనముతో బనములో దేవుని సన్నిధి ప్రత్యక్షమై ఒక స్థలమునకు ముడిపడి ఉన్నది. ఏ స్థలానికి? యెరూషలేము స్థలానికి. యెరూషలేములో మరి సినాయి యెరూషలేములో సియోను పర్వతం ఉంది కదా! అక్కడ అది సియోను పర్వతం అది దావీదుపురం అని అంటాం కదా! అక్కడ ఇఫ్ యూ వాంట్ టు సే న్యూ న్యూ సిటీ అనొచ్చు. అక్కడ దాంతో ముడిపడి ఉంది. ఇక్కడ స్థిరంగా ఉంటది. ఓకే. దేవుని యొక్క సన్నిధి ఒక స్థలమునకు ముడిపడి ఉన్నది. ఆ స్థలం ఏంటంటే యెరూషలేము. సూచనాత్మకమైన నూతన చారిత్రక అనుభవం ద్వారా ఓకే. ఇంకా దీని గురించి ఇది సూచనాత్మకంగా ఉంటది. సూచించేటువంటిది. ఒక నూతన చారిత్రక అనుభవాల ద్వారా ఇది ఇది ఇప్పుడు చరిత్రలో ఒక నూతన అనుభవం. దాని ద్వారా ఏంటి అనంటే యేసుక్రీస్తు రాకడను సూచించేటువంటి ఆ యొక్క సింబల్స్ ఉన్నాయన్నమాట. ఆ సూచనార్థకంగా ఉంది. అవి యేసుక్రీస్తు రాకడను సూచించేటువంటిది. మరి యేసుక్రీస్తు యొక్క రాకడను సూచించేటువంటిది అది ఐశ్వర్యవంతమైనటువంటి నిధి, ఖజానా లాంటిదన్నమాట. ఓకే. దాన్ని సూచించేటువంటి రీతిగా ఈ దేవాలయం ఉంటది. ఇది మరి
ఆ నిధిని ఏమంటామంటే అభివృద్ధి చెందుతున్న నిధి. అంటే కాలం గడిచే కొలది రక్షణకు గురించినటువంటి ఆహ్, ఆ యొక్క సూచనలు క్రమేణా వెలువడుతూ ఉంటాయి. అవన్నీ కూడాను యేసు ప్రభువులు సూచించేవిగా ఉంటది. కానీ ఒక్కసారి ఇవ్వలేదు. కాలం గడిచే కొలది ఆ యొక్క సూచనలు, ఆ యొక్క ఆ సూచనల ద్వారా వచ్చేటువంటి ఒక నిధి, ఆ ట్రెజరీ దేవుని యొక్క ఆహ్, రక్షణ యొక్క నిధి అది అభివృద్ధి చెందుతూ ఉంటదన్నమాట. కాబట్టి ఒకసారి ఇచ్చింది గాదు. లైక్ స్నోబాల్. అది వెళ్ళే కొలది దానికి ఇంకా ఆ యొక్క ఆహ్, రక్షణ అనేటువంటి ఆ యొక్క ధననిధి అభివృద్ధి చెందుతూ ఉంటది. అందువలన అభివృద్ధి చెందుతున్న నిధికి అని అంటున్నాం. నూతన కోణములను కలుగుతున్నాయి. ఈ దేవాలయాన్ని బట్టి యేసుక్రీస్తుకి చెందినటువంటి ఆ సత్యాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడన్నమాట. ఒక నూతనమైనటువంటి కోణాల్ని ఈ యొక్క దేవాలయం కలుపుతుంది. 4 విషయాలు ఇక్కడ. మొదటిదేంటంటే స్థిరమైన రాజ్యం ఇక్కడ ఉంది. స్థిరమైన రాజ్యమే కాదు. దేవుని రాజ్యం. యేసుప్రభు వచ్చినప్పుడు మరి ఏమంటాం? దేవుని రాజ్యం వచ్చిందంటాం గదా! యేసుప్రభువే చెప్పాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్ అని అంటాడు. దాన్ని సూచించేటువంటి రీతిగా. మరి దేవాలయం అక్కడ ఉన్నప్పుడు దేవుని, దేవుని సన్నిధి ఆ దేవాలయంలో ఉన్నప్పుడు అది దేవుని రాజ్యం వచ్చింది. అది స్థిరమైన రాజ్యం. అంటే అక్కడ స్థిరంగా ఉంటది గదా! అది దేవుని రాజ్యం. రెండో విషయం యెరూషలేములో ఉంటది గదా! దేవాలయం. అది దేన్ని సూచిస్తుంది? నూతన యెరూషలేముని సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 21, 22లో ఉన్నటువంటి రీతిగా మహిమాయుక్తమైన దేవాలయం. పరలోకానికి మహిమాయుక్తమైన దేవాలయం అని అంటాం. అక్కడ దేవాలయం అవసరం లేని పట్టణం. ఆ పరలోకం అంతా గూడాను పట్టణమే. పరలోకం అంతా కూడాను దేవాలయమే. ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఇక అక్కడ దేవాలయం అనేది అవసరం లేదు. దేవాలయము అవసరత లేనటువంటి పట్టణం లేక పరలోకం. ఎందువలన అనగా ఇక్కడ ప్రకటన 21, 22లో చెప్పినటువంటి రీతిగా సర్వాధికారి అయిన దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి దేవుడే ఉంటున్నాడు. ఇంకా దేవాలయం ఎందుకు? నాలుగవ విషయం. ఇక్కడ ఈ దేవాలయంలో వేల కొలది జంతువుల్ని బలిగా అర్పిస్తారు కదా! మరి యేసు ప్రభువు దేవుని గొర్రెపిల్ల. అక్కడ బాప్తిసమిస్తూ యోహాను చెప్పాడు గదా! లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను ఆ యొక్క బలులు సూచిస్తున్నవి. ఆ విధంగా మరి దేవాలయంలో ఉన్నటువంటి ప్రభావం చూడండి. అది రాబోయేటువంటి యేసుక్రీస్తుని సూచిస్తున్నది అన్నట్లుగా ఈ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం. మూడో విషయం. సొలొమోను ఆలోచన అత్యున్నతంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన ఆలోచనలు కొన్నిసార్లు అత్యున్నతంగా లేవు. ఓకే. మరి ముఖ్యంగా ఆయన వేల వేల మందిని పెళ్లి చేసుకున్నాడు గదా! ఆయనకి మరి ఉపపత్నులు ఉన్నారు గదా! ఇక అప్పుడు ఆలోచన సరి అయిన ఆలోచన కాదు. ఆయన ఆలోచన అత్యున్నతంగా ఉన్నప్పుడు ఈయన ఆ విధంగా అంటాడు. ఏమంటాడంటే, దేవుని సాధువు చేయలేం. ఈ నేను కట్టినటువంటి నిర్మాణం ఎంత గొప్పదైనప్పటికీ, ఇంత గొప్ప నిర్మాణమైనా గానీ, ఏ నిర్మాణంలో కూడాను దేవుడు ఉండడు. దేవుడిని సాధువుగా చేసేసి ఆయన్నక్కడ పెట్టలేము అని సొలొమోను ఇక్కడ
ఆయన ప్రార్థనలో వ్యక్తపరుచుకుంటాడు. చదువుతానిక్కడ. సొలొమోను ఆలోచన అత్యున్నతంగానున్నప్పుడు ఆయనేమంటాడంటే, దేవుని సాధువు చేసి ఈ నిర్మాణంతో సహా ఏ నిర్మాణములోనూ కట్టజాలని సొలొమోనుకు బాహాటంగా తెలియను. దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిని అక్కడ ఉంచలేము. దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ దేవుడిని అక్కడ పెట్టలేము. ఓకే. ఆకాశ మహాకాశములు, భూమి పట్ పట్టలేదన్నమాట. అలాంటి గొప్ప దేవుడిని ఈ దేవాలయంలో ఎట్లా పెడతాం అని ఆయనకి తెలుసు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని చెప్తాడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అని 27వ వచనంలో ఆయన ప్రార్థనలో చెప్తాడు. 4వ విషయం. కానీ ఈ ఆలోచన ఆయన ఆశకు అడ్డు రాలేదు. ఆయన ఆశించింది ఏంటంటే దేవుని మరి ఆశించి దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉండాలి అనే కదా మరి మహా ఘనమైనటువంటి రీతిగా ఆయన దేవాలయాన్ని కట్టింది. మరి దేవుడు దేవాలయంలో ఎట్లా ఉంటాడు అని తెలిసి కూడాను ఆయన ఆశించింది ఏంటంటే ఏదో రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉండాలి అని ఆశించాడు అన్నమాట. కాబట్టి ఆయన ఆశకు ఇక్కడ చెప్పినటువంటి ఆలోచనకు విరుద్ధమైనట్టుగా లేదు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఆయన ఆశకు దేవాలయం కట్టాలనేటువంటి ఆశకు అడ్డు రాలేదు. అసలు నిజంగా ఆ ఆశ ఎక్కడి నుండి వచ్చిందంటే దావీదుకి వచ్చింది. దేవాలయం అనేది సామాన్యమైనది కాదు. ఓకే. దేవాలయం అనేది ఇక్కడ మనం చెప్పినటువంటి రీతిగా యేసు క్రీస్తు కాలాన్ని సూచించేటువంటిది 4 విధాలుగా మనం చూసాం. అలాంటిది దావీదు మొదలెట్టడం ఏంటి? కాబట్టి నువ్వు కాదు, నువ్వు ఇనిషియేషన్ తీసుకొని నువ్వు ముందడుగు పెట్టడం ఏంటి దేవాలయం గురించి? నేను మొదలెడతాను. నీవు కాదు. నీవు కాదు, దేవాలయాన్ని బట్టి నీకు మహిమ కాదు. నేను ఇనిషియేట్ తీసుకుంటాను, నీ కుమారుని ద్వారా కట్టిస్తాను అని సొలొమోను ద్వారా దేవుడు ముందడుగు వేసి దాన్ని కట్టించాడు. ఎందుకంటే దేవాలయం అనేది చాలా గంభీరమైనటువంటి అంశం. కాబట్టి దేవుడే ముందడుగు వేయాలి. హీ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. అది రక్షణకు చెందినది. రక్షణకు ఆది అంతాలు ఆయనే. కాబట్టి యు ఆర్ నాట్ ద వన్ హూ విల్ బిల్డ్ ద టెంపుల్ డేవిడ్. ఐ విల్ టేక్ ది ఇనిషియేటివ్ అండ్ ఐ విల్ యూజ్ సాలమన్ యువర్ సన్ అని అన్నాడు. 4వ విషయం. కానీ ఈ ఆలోచన ఆయన ఆశకు అడ్డు రాలేదు. అక్కడ దేవుడు ప్రత్యక్షపరచుకొనుమని వేడుకొనుటకు అడ్డుపడలేదు. ఏదో రీతిగా ప్రభువా ఈ దేవాలయంలో నీ యొక్క ప్రత్యక్షత ఉండాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అనంటే ఆయన ప్రార్థనలో ఓకే చదువుదాం 8:30 ఓకే. మరియు నీ దాసుడనని అంటే క్షమాపణ గురించి పదే పదే ఒక పల్లవిగా చెప్తాడనమాట. వేరే మాటలు వాడినా కానీ అయ్యా మరి 7 సార్లు చెప్తాడు. ఈ సందర్భంలో మరి వాళ్ళు పాపం చేసినప్పటికీ మీ ఈ దేవాలయంలో కానీ దేవాలయం తట్టు కానీ తిరిగినప్పుడు వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు. ఆ సందర్భంలో పాపం చేస్తే నీ వైపు తిరిగినప్పుడు వాళ్ళని క్షమించు అని 7 సార్లు ఇక్కడ చెప్తాడు. ఓకే, చదువుకుందాం కొన్ని వచనాలు.
మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. 31, 32 కూడా చదువుదాం. మరియు ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు 32 నీవు ఆకాశమందు విని ఆ ప్రార్థనని విని ప్రార్థన వినటం ఈ యొక్క ఒక రిథమిక్‌గా ఉంటదనమాట. అంటే పదే పదే ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు విను. ప్రభువా నువ్వు విను అంటాడు. నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వారిని తల మీదికి శిక్ష రప్పించి అంటే మరి వాళ్ళు వాళ్ళు చెరపట్టబడినప్పుడు లేకపోతే వాళ్ళని హ్మ్, బానిసలుగా తీసుకెళ్ళినప్పుడు ప్రభువా వాళ్ళకి హాని జరగకుండా అంటే ఆహ్, ఆ శత్రువుల మీదకి తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున నీవు న్యాయం తీర్చు ప్రభువా. వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. అంటే జడ్జిగా ఉండు ప్రభువా. ఓకే. 33 మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి చూడండి తిరిగి నీ తట్టు తిరిగి అనేటువంటి చాలా యాషు అని ఉంటుంది హెబ్రీలో. యాషు అంటే తిరగటం. తిరగటం అంటే అది క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరగటం. ఎవరు తిరిగి వస్తారు? యెరూషలేము దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు కాదు. దేవాలయం దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు కాదు. దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ఎవరు తిరిగి వస్తారు? శేషులు తిరిగి వస్తారు. అందరూ తిరిగి రారు. ఓకే. చాలా ముఖ్యమైనటువంటిది. ఆ శేషుల్లో మనం ఒకళ్ళమా? తిరిగి వచ్చినప్పుడు నో విల్ కంటిన్యూ దట్ వర్స్. వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా కంటిన్యూ అయినప్పుడెల్లా 34 నీవు ఆకాశమందు విని చూడండి ఇక్కడ నీవు ఆకాశమందు విని ఇదొక మంచి పాయింట్. వాళ్ళైతే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం చుట్టూ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేయొచ్చు, పశ్చాత్తాపపడొచ్చు. కానీ దేవుడు ఎక్కడి నుండి వింటున్నాడు? ఆకాశం నుండి వింటున్నాడు. ఓకే. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి ఓకే. ఐదు అక్కడ 5 సెక్షన్స్‌లో ఉంటదన్నమాట. వేరే వేరే సందర్భంలో వాళ్ళు పాపం చేసినప్పుడు ప్రభువా మీరు క్షమించండి. వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. అది దయచేసి మీరు ఆ సెక్షన్ చదవండి. చాలా గంభీరమైనటువంటిది. క్షమాపణ అన్నమాట. గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ కెన్ గివ్ టు హ్యుమానిటీ ఈజ్ ఫర్‌గివ్‌నెస్. అందువల్లనే దావీదు మహారాజు 103వ కీర్తనలో కూడా అంటాడు కదా! ఓకే. ఆహ్, క్షమాపణ అన్నీ అన్ని ఈవుల్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ముఖ్యమైనటువంటి ఈవి ఏంటి అంటే క్షమాపణ. మన పాపాల్ని మనకు దూరం చేశాడు. ఓకే. తూర్పు, పడమరలు. తూర్పు, పడమర గ్లోబ్‌లో ఓకే. ఉత్తర దక్షిణాల కంటే తూర్పు, పడమరలు వెడల్పుగా ఉంటాయి గదా! అంత విశాలంగానన్నమాట. అలా చేసేసావు ప్రభువా! ఆ విధంగా క్షమించే మీకు వందనాలు. కాబట్టి క్షమాపణ
అనేది చాలా దేవుడు తన కృపచేత ఆహ్, అనుగ్రహించేటువంటి ఈవి. నిర్లక్ష్యం చేయొద్దు. ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. యేసుప్రభు వచ్చిందెందుకు? సిలువలో మరణించిందెందుకంటే మనకు క్షమాపణ దొరకటానికి. అది తిరుగులేని సత్యం. హ్మ్. తిరుగులేని సత్యం. దేవాలయము వైపు వారి కన్నులున్నప్పటికీ ఆకాశము నుండి క్షమింపు అని అంటాడు. ఐదవ విషయం, లాస్ట్ విషయం. భయంకరమైన చెర అనుభవం కూడా సొలొమోను ముందుగా చూడగలుగుతున్నాడు. చెరే కాదు, దానితో పాటు వారి విడుదలను, స్వతంత్రతను కూడా ఆయన చూడగలుగుతున్నాడు. ఈ వచనాలు చదువుకుందాం. 46 నుండి 51 వరకు. ఆ 6 వచనాలు. అంటే వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు. పాపం చేసినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. కానీ దేవుడు ఆయన నిబంధనను ఉల్లంఘించడు. నమ్మకంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన నమ్మకం ఆయన ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధనకు కట్టుబడి ఉంటే ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలి. నిబంధనలో అది భాగం. కాబట్టి శిక్షించాడు. శిక్షించి వాళ్ళని చెరగా తీసుకెళ్తాడనమాట. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడల వారు వీరిని దూరమైనట్టు గాని, దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేస్తామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల 51 వరకు చదువుకుందాం. ఆ ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించున్నట్లు వారి ఎడల కనికరము పుట్టించు. ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ హృదయంలో కనికరం పుట్టించు ప్రభువా. అంటే వీళ్ళని బట్టి కాదు, దేవుడు కనికరం పుట్టించిన దాన్ని బట్టి వాళ్ళు తిరిగి వస్తారు. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడైన నేను చేయు విన్నపము మీదను ఇశ్రాయేలులకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములు ఆలకించుకుని తిరిగి తీసుకురండి, స్వతంత్రత ఇవ్వండి అని. కాబట్టి అప్పుడు సొలొమోను దూరదృష్టితో అది చూడగలుగుతున్నారు. వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళు చెరక కొనిపోబడతారు, వాళ్ళు శేషులు తిరిగి వస్తారు, వాళ్ళకి స్వతంత్రత ఉంటుంది అని అదంతా కూడాను చూడగలిగాడు. అంతేకాదు
ప్రజలపై దేవుని నమ్మకత్వాన్ని సొలొమోను ఆశించుటతో పాటు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, అబ్రహాము నిబంధనలోని ప్రాముఖ్యమైన అంశమును ప్రతిధ్వనిస్తున్నాడు. ఏంటి? వాళ్ళను బట్టి, ఇశ్రాయేలును బట్టి అన్యజనులందరూ కూడాను ఆశీర్వదింపబడాలి అనేటువంటి సంగతిని మరి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను ప్రతిధ్వనిస్తూ ఆయన మరి ఆ ప్రార్థన చేస్తున్నాడు. చదువుకుందాం ఇది కూడా 56 నుండి 61 వరకు. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగినది గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ఒక మాటైనా తప్పిపోయినది కాదు. చూడండి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక. ఇక్కడ ఒక విధంగా మనం ఇది చెబితే ఆమేన్ అంటాం కదా కొన్ని సంఘాల్లో. ఆ విధంగా దేవుడు చేయను గాక ఆమేన్. ఆ విధంగా దేవుడు చేయడు గాక ఆమేన్. అట్లాంటిది. ఇది చాలా గంభీరమైనటువంటి వచనాలు. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. ఈ ప్రార్థనలు, ఈ మాటలు దేవుని సన్నిధిని ఉండునుగాక. అప్పుడు చూడండి, అప్పుడు లోకమందున్న జనులందరూ వాళ్ళు తిరిగి రావటం, వాళ్ళు పశ్చాత్తాపడి తిరిగి రావటం, వాళ్ళ జీవితాలు సరిదిద్దుకోవటం, అవి దేవునికి సాక్షికరంగా అన్ని జనుల మధ్య ఉంటుంది. అప్పుడు అప్పుడు అన్ని జనులు విశ్వసిస్తారు. చూడండి, అన్ని జనులు విశ్వాసిస్తారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక్కడ దేవుడు అన్యజనుల నిమిత్తమై చేసినటువంటి వాగ్దానాలను సాధు చేసేసారు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని మరి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క గ్రంథాలను బట్టి ఆహ్, ఇశ్రాయేలీయులు వాళ్ళ ప్రాముఖ్యతే చూసుకున్నారు గానీ, పాత నిబంధనలో ఈ మాటలున్నాయి. అన్యజనులందరూ కూడాను పడతారు అనేటువంటిది చాలా ఉన్నాయి. అలాంటి వాక్యాలు. ఆ వాక్యాలని ఇశ్రాయేలీయులు మరి పైకి తీసుకురాలా. వాటిని అండర్‌లైన్ చేయలా. వాటిని మరుగుపరిచారు అన్నమాట. పౌలు దీటిని బయటపెట్టాడు. అయ్యా! అన్యులు అన్యుల కోసం దేవుడు ఈ యొక్క ప్రణాళిక వేశాడు. యూదులు యూదుల ద్వారా అన్యులు. మరి ఆదికాండంలో ఏదెను గురించి ఒక సుదీర్ఘమైనటువంటి ఆహ్, విధంగా ప్రవచనాలున్నాయి. ఈడోమైట్స్ మరి ఇశ్రాయేల్‌కి విరోధులు గదా! మరి ఎందుకు అంత స్థలం ఆదికాండంలో మరి ఏదోమీయులకి, ఈడోమైట్స్‌కి అంత స్థలాన్ని ఎందుకు కేటాయించాడు? అంటే దేవుడు అన్యులకు కూడా, ఇశ్రాయేలుకి కాదు, అన్యులకు కూడా ఒక ప్లాన్ ఉన్నది. అది ఆ విషయాన్ని సొలొమోను ఇక్కడే గ్రహిస్తున్నాడు. అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకున్నారు. ఎవరు? లోకమందున్న జనులందరూ. 61 కూడా. నెక్స్ట్ వచనం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. ఆమేన్.
లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకొందురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, హ్మ్, యేసుక్రీస్తు ఆయన శిలువను బట్టి మా పాపాలు క్షమించండి. సొలొమోను రాజు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంతో గంభీరంగా ప్రార్థన చేశాడు. 7 సార్లు, 7 సందర్భాల్లో పాపాలను క్షమించమని. అయ్యా, ఆ దృష్టిలో, ఆ కోణంలో చూస్తే మేము ఎన్నో పాపాలు చేశాము ప్రభువా. యేసుక్రీస్తుని బట్టి మమ్మల్ని క్షమించమని బ్రతిమిలాడి యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.